Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, టీజీఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఎటువంటి కాలేజ్ ఎంచుకోవాలి ఏంటి అండ్ మంచి కాలేజ్ ఏంటి అనేది. ఎందుకంటే టాప్ 10 టాప్ 50 అందరు చేస్తూ ఉంటారు. సో రాసేది లక్షల మంది ఉంటారు అనమాట. సో టాప్ 10 టాప్ 15 కాలేజ్ అన్నీ కూడా అందరినీ తీసుకోలేవు. బట్ మంచి కాలేజ్లు ఏంటి అనేది ఒక వీడియో చేశాను అనమాట. సో దాదాపు అక్కడ మీకు ఒక 30+ కాలేజ్ గురించి చెప్పాను. టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు. అవి మీ ఇష్టం, ర్యాంక్స్ ప్రకారంగా టాప్ అనుకుంటారా అంటే అనుకోండి. బట్ మంచి విద్యను అందిస్తూ స్టూడెంట్స్కి కేర్ తీసుకుంటూ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కూడా మంచిగా ఇస్తున్నట్లయితే అది ఎక్కడున్నా కూడా మంచి కాలేజ్ అనమాట. సో అప్పుడు కూడా ఈ కాలేజీ గురించి చెప్పాను. అయితే ఈ రోజు కూడా మరి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనకి మెరిట్ స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ క్యాంపస్లో. దాంతోపాటు ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి. అర్థమైందా? ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. దాంతోపాటు మన రెండు తెలుగు రాష్ట్రాలకి, అదేవిధంగా దేశానికి ఎంతోమంది ఇంజనీర్స్ని అందించినటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో అది కూడా మీకు వీడియో పూర్తిగా చూసినట్లు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, మంచిగా అనిపించినా ఒక లైక్ అయితే ఇవ్వండి, హైప్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. కాబట్టి మీ ర్యాంక్ చూసుకోండి, ఈ కాలేజీలో మీకు వస్తుందా లేదా అని చెప్పేసి. కొంత మంచి ర్యాంక్ వస్తేనే ఈ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ కాలేజ్ ఏంటనేది ఇప్పుడే చూపిస్తాను మీకు. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇలా ఉంటుంది మీకు. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది యూజీసీ అటానమస్ క్యాంపస్ అనమాట ఈ కాలేజీ. సో ఈ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని మాట్లాడతాను. సో బిల్డింగ్స్ ఇలా ఉంటాయి. ఈ మనకి హైదరాబాద్లో ఉందన్నమాట ఇది. సో గట్కేసర్ ప్రాంతంలో ఉంటుంది ఈ క్యాంపస్. ఇలా మనకి కాలేజ్ క్యాంపస్ చాలా గ్రీనిష్ క్యాంపస్, చాలా బాగుంటుంది. ముఖ్యంగా కాలేజీ చైర్మన్ గురించి మనం మాట్లాడదాం. ఏదైతే మీకు చెప్పానో, ఎంతో మందిని దేశానికి, రెండు తెలుగు రాష్ట్రాలకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్లో గేట్ కోచింగ్ ఇచ్చి ఇప్పటికి కూడా ఇస్తున్నారు అనమాట. ఎంతోమంది ఇంజనీర్స్ని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియా వైడ్ పంపించేటువంటి ఘనత ఈ ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ ఉందన్నమాట. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ అకాడమీ అనేది ఎంతో మందిని ఇంజనీర్స్ని, ఎందుకంటే ఈరోజు మనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఎంతైతే ముఖ్యమో ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి, ఆ రోజుల్లో కోర్ బ్రాంచెస్ ఎక్కువ ఉండేవి. ఆ కోర్ బ్రాంచెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి గేట్ ఎగ్జామ్ ద్వారా మంచి టాప్ ఐఐటీస్లలో, ఎన్ఐటీస్లలో ఎంటెక్ సీట్ వచ్చే విధంగా, అదేవిధంగా జెన్కో, ట్రాన్స్కో అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ వాటిల్లో జాబ్స్ వచ్చే విధంగా. సో ఏదైతే మన వైవి గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారో, సార్ స్వయంగా ఎంటెక్ చదివారన్నమాట. వీరు తెలుసు అనమాట, ఒక ఎడ్యుకేషన్ వాల్యూ అనేది తెలుసు కాబట్టి వీరు 1995లోనే ఆ అకాడమీ స్థాపించి ఇప్పటికి రన్ అవుతూ ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా నేను చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ పంపిస్తూ ఉంటాను అనమాట గేట్ కోచింగ్కి. వీరు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాలేజ్ కాబట్టి ఇక మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఉంటే మీకు ఎటువంటి గైడెన్స్ వస్తుంది ఏందనేది ఇక నేను ప్రత్యేకంగా చెప్పలేదు, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. 1995 నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ని ఇంజనీర్స్గా, బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇంజనీర్స్గా తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీకి ఉంటుంది అనమాట. వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఒకటే క్యాంపస్ ఉంది, ఇంకా 2-3 క్యాంపస్లు పెట్టినా జాయిన్ అవుతారు. కానీ ఎప్పుడైనా కానీ సింగిల్ క్యాంపస్ ఉంటేనే కాన్సన్ట్రేషన్ బాగుంటుంది అనమాట. సో సార్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సార్ కూడా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కాలేజ్ది. అందుట్లో వేరియస్ బ్రాంచెస్ గురించి, అర్థమైందా, స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ ఇట్లా అన్ని అవగాహన కల్పిస్తూ ఉంటారు అనమాట. ఒక చైర్మన్గా ఉండి అంత పెద్ద పొజిషన్లో ఉండి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారికి ఆ విద్య పట్ల కావచ్చు అండ్ పేరెంట్స్ పట్ల ఏంటంటే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్టిల్ ఇప్పటికి కూడా చాలా వీడియోస్ రిలీజ్ చేశారు. కావాలంటే వెళ్ళి ఒకసారి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూసినా మీకు కనబడతాయి అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఇక్కడ నాకు నచ్చేది కాలేజీలో ఏంటంటే, ముఖ్యంగా ఎందుకు సపరేట్గా వీడియో చేస్తున్నానంటే, అన్ని బ్రాంచెస్ ఉంటాయండి. ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే సిఎస్సి ఉంది, ఐటీ ఉంది, సిఎస్సి ఏఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ విత్ ఐఓటీ ఉంది. వాటితో పాటు అర్థమైందా మీకు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఇప్పుడు ఈరోజు నా కాలేజ్ ఎలా ఉన్నాయంటే అండి, మొత్తం కంప్యూటర్ సైన్స్ నింపేసేసుకొని ఈ బ్రాంచెస్ అన్నింటిని వైండప్ చేశారనమాట మెజారిటీ ఆఫ్ ది కాలేజ్. కానీ నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక తండ్రి లాంటిది అనమాట. తల్లి తండ్రి అయితే పెద్దోడిని ఒకలాగా, చిన్నోళ్ళు ఒకలాగా చూడకూడదు, అందరిని ఒకలాగానే చూడాలన్నమాట. ఇట్లా వీళ్ళు మాత్రం చూడండి, ఇక్కడ
మెయిన్ టాప్ బ్రాంచెస్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. స్పెషల్‌గా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కూడా. ఐటీ బ్రాంచ్ కూడా ఉందన్నమాట. అంటే చూడండి, అంటే ఇట్లా తెలుసనమాట వీళ్ళకి. వీళ్ళ ర్యాంకింగ్స్ కూడా తీసుకున్నట్లయితే నాక్ ఏ ర్యాంకింగ్ ఉంది, ఎన్‌బీఏ ఉంది. అదేవిధంగా జేఎన్‌టీయూతో మనకి గుర్తింపు ఉన్నటువంటి కాలేజ్ అనమాట. అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ యూజీసీ అటానమస్ ఉంది. ర్యాంక్డ్ 3 ఏ ప్లస్ అనమాట. ఓకే. కెరియర్ 360లో కూడా వీళ్ళకి మంచి ఇండియాస్ బెస్ట్ కాలేజ్ అని వచ్చిందనమాట. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఈ రోజున నేనే చెప్పాను మీకు న్యూ ఏజ్ కాలేజెస్ ఇండస్ట్రీ కరిక్యులమ్ ఒకలాగుంది. మనం యూనివర్సిటీ కరిక్యులమ్ ఒకలాగుంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ చాలా చాలా ముఖ్యం అని చెప్పేసి. వీరెప్పుడో ఎందుకంటే గత 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను వీళ్ళ కాలేజ్ యొక్క మొత్తం కూడా. బటర్‌ఫ్లై ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి డిజైన్ చేశారన్నమాట వీళ్ళు. ఫస్ట్ ఇయర్‌లో స్టూడెంట్ ఏం చేయాలి? సెకండ్ ఇయర్‌లో ఏం చేయాలి? థర్డ్ ఇయర్‌లో ఏం చేయాలి? ఫైనల్ ఇయర్‌లో ఏం చేయాలి? ఒక సిస్టమ్‌ని డిజైన్ చేసి ఫస్ట్ ఇయర్‌లో ఇక్కడ మొత్తం కూడా 23+ టెక్నాలజీస్ ఫర్ గెట్టింగ్ ప్లేస్ 20-40 లాక్స్ అనమాట. ఆ విధంగా వచ్చే విధంగా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఇయర్‌లో డిజైన్ చేశారు. ఓకేనా? దాని తర్వాత మీకు ఇక్కడ యాప్టిట్యూడు, బిజినెస్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి అది, కాంపిటీటివ్ కోడింగ్ ప్రోగ్రాము, దాంతో పాటు సెకండ్ ఇయర్ వచ్చేసరికల్లా అడ్వాన్స్డ్ యాప్టిట్యూడు, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కాంపిటీటివ్ కోడింగు అంటే జావా, డేటా స్ట్రక్చర్, ఆల్గరిథమ్ అలాంటి సెకండ్ ఇయర్‌లో. థర్డ్ ఇయర్ వచ్చేసరికల్లా ప్లేస్‌మెంట్ రిజిస్ట్రేషను, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్, ఆల్గరిథమ్స్, ఫుల్ స్టాకు, పెగా సర్టిఫికేషన్ కోర్సెస్, సిస్కో, సైబర్ సెక్యూరిటీ, ఏడబ్ల్యూఎస్ ట్రైనింగు అండ్ సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్సు, ఆర్‌పిఏ ట్రైనింగు. ఇవన్నీ కూడా స్టూడెంట్‌కి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏరియాలో ట్రైనింగ్ ఇచ్చే విధంగా వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ చూడండి థర్డ్ ఇయర్‌లో చాలా ఉందనమాట. వర్చువల్ ఇంటర్న్‌షిప్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగు, ట్రైనింగ్ ఫర్ కోడింగ్ అనమాట. అంటే ఇన్ఫోసిస్ గాని, అదేవిధంగా ఇట్లా ఉన్నాయి కదా కొన్ని టీసీఎస్, కోడ్ బిటా ఇట్లాంటి వాటిలల్లో పార్టిసిపేట్ చేపిస్తూ మిమ్మల్ని ఇండస్ట్రీకి రెడీనెస్ చేస్తున్నారనమాట. దాంతో పాటు మీకు ఇక్కడ ఫైనల్ ఇయర్ వచ్చేసరికల్లా మీకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటము, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇవ్వటము, అండ్ ప్లేస్‌మెంట్ మిమ్మల్ని తీసుకెళ్ళటము, ఇంటర్న్‌షిప్స్ ఫాలోడ్ బై ఎఫ్‌టీఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ అనమాట. అండ్ జాబ్ ఫెయిర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే చూడండి అంటే రెగ్యులర్ కరిక్యులమ్‌తో పాటు ఇండస్ట్రీకి అయితే కావాలో ఆ స్కిల్ అనేది స్టూడెంట్ డెవలప్‌మెంట్ చేయడం కోసం ఈ బటర్‌ఫ్లై అనే ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ ఇయర్ నుంచే డిజైన్ చేశారన్నమాట. సో, ఇది నాకు తెలిసి ఇటువంటి ప్రోగ్రామ్‌ని డిజైన్ చేసినటువంటి అతి కొన్ని కాలేజీలలో ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ, ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్ అనేది ఒకటనమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు. ఎందుకంటే ఈరోజు ట్రైనింగ్ అనేది లేకపోతే స్టూడెంట్స్‌కి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ కావు. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనమాట. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అంటే ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్‌కి గైడ్ చేయటం. వాడికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, వాడు ఎటు వెళ్దాం అనుకుంటున్నాడు ఏందని చెప్పేసి. దాంతో పాటు ఇండస్ట్రీ పార్ట్నర్‌షిప్, సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడానికి కావచ్చు, ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ కావచ్చు, ఇంకా రీసెర్చ్ కోసం కావచ్చు, ఇండస్ట్రీ పార్ట్నర్‌షిప్, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్‌మెంట్. ఈ రోజున మనకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఎదుటోడితో ఎలా మాట్లాడాలి, మనం ఎలా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే కూడా చాలా చాలా అవసరం అనమాట. మన బిహేవియర్ కూడా చాలా చాలా అవసరం. దానికి సంబంధించింది అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూపిస్తే ఇప్పుడు మీకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది క్యాంపస్. ఓకేనా? సో, ఇవన్నీ అందిస్తున్నటువంటి కాలేజ్ కాబట్టి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే నేను ముందే చెప్పాను మీకు. అంటే ఒక తల్లి, తండ్రి అనేది ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎంత సమానంగా చూస్తారో, అలానే వీళ్ళు ఎవ్రి బ్రాంచ్‌ని కూడా చూస్తారనమాట. కానీ ఈ రోజున హైబ్రిడ్ ఇంజినీరింగ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ చదువుతున్నంటే కంప్యూటర్‌తో మనం పదిలే అనుకోవద్దు. దాంతో కూడా పనుంటది కాబట్టే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది కాకుండా సో, ఈచ్ అండ్ ఎవ్రి డిపార్ట్మెంట్స్‌లో జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్సే వాళ్ళకుంటే వాటితో ట్రైనింగ్ ఇస్తారనమాట. కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్ వి ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు కోర్ బ్రాంచెస్‌లో కూడా చాలా మంచిగా ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. సో, ఇది అట్లా చూడాలి. అన్ని కాలేజెస్ కూడా అలా చూస్తేనే బావుంటదనమాట. నెక్స్ట్ ఇది వాళ్ళ యొక్క ప్లేస్‌మెంట్ రికార్డు. అండ్ ఇక్కడొచ్చేసి మేము 22, 26లో ఒక స్టూడెంట్‌కి పర్ మంత్ అమెజాన్‌లో ప్లేస్ అయితను 1,20,000 1,10,000 అనమాట సాలరీ. అలానే 21, 25 బ్యాచ్ తీసుకున్నట్లయితే 46.38 ఎల్‌పీఏ వచ్చింది. ఇక్కడ కూడా ఒక స్టూడెంట్‌కి 21, 25 బ్యాచ్ స్టూడెంట్స్‌కి 17 ఎల్‌పీఏ. ఇక్కడ ఒక స్టూడెంట్ మనకొచ్చేసి ప్రవల్లిక అనే స్టూడెంట్‌కి 17.21 లాక్ పర్ యానమ్ 21, 25 బ్యాచ్. అదే ఇక్కడ తీసుకున్నట్లయితే ఇంకో స్టూడెంట్‌కి కూడా పెగాలో వచ్చింది 17.2 ఎల్‌పీఏ. అండ్ ఈ బ్యాచ్ స్టూడెంట్‌కి కూడా సేమ్ జెటాలో 16 లాక్స్ వచ్చింది. 26 బ్యాచ్ స్టూడెంట్స్ కూడా టీసీఎస్‌లో 9.1 ఎల్‌పీఏ వచ్చింది. అదేవిధంగా ఇతనికి కూడా టీసీఎస్‌లో వచ్చింది. తనకు కూడా ఒక స్టూడెంట్ కూడా 26 బ్యాచ్ స్టూడెంట్స్‌కి కూడా మనకిక్కడ 9 ఎల్‌పీఏ వచ్చిందన్నమాట. ఇవి కొన్ని మాత్రమే ఇక్కడ మీకు చూపించాను. ఇలా ప్లేస్‌మెంట్స్‌లో కూడా వీళ్ళు చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట.
నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మీకు చెప్పా కదా నేను. సో, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి సేల్స్‌ఫోర్స్ కావచ్చు, హనీవెల్, ఏడబ్ల్యూఎస్, ఫుల్ స్టాక్, సిస్కో, పెగా వీటన్నిట్లలో కూడా మీకు స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి కొంత స్టూడెంట్స్ బెటర్ ప్యాకేజ్ అనేది కొడతా ఉన్నారన్నమాట. ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా నేను మీ అందరికి చెప్పడానికి కారణం ఏందంటే నేను చెప్తున్నాను. మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెప్పానన్నమాట. ఎందుకంటే స్టూడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కాలేజ్‌కైనా. అర్థమైందా? ఈరోజు ఐఐటీ బాంబే గొప్పది ఎందుకయింది? అక్కడ మంచి స్టూడెంట్ ఎళ్లారు కాబట్టి. కాబట్టి ఏ కాలేజ్ అయినా ఒక మంచి స్టూడెంట్స్‌ని కోరుకుంటదన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా బెటర్‌మెంట్ చేయటానికి. ఆ ఉద్దేశంతోని ఇక్కడ మీకు స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈఏపీ సెట్ ర్యాంక్ అనేది బిలో 5000 ఉంటే హాస్టల్ ఫీజు 100% మీకు హాస్టల్ అనేది ఫీజే ఉండదు. ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజు అంటే రెండిట్లో ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకోవాలి. హాస్టలా? ట్రాన్స్‌పోర్టేషనా? లేదా గేట్ కోచింగ్ అండి. ఇక గేట్ కోచింగ్ అనేది ఇండియా లెవెల్‌లోనే టాప్ మనకి ఏసీ అకాడమీ. కాబట్టి ఇక్కడ తీసుకున్నది గేట్ కోచింగ్ 100% ఫ్రీ. దాంతో పాటు కాలేజీ ట్యూషన్ ఫీ అయితే ఉంటుందో ఆ ట్యూషన్ ఫీలో కూడా 50% మీకు రాయితీ ఇస్తున్నారనమాట. చూడండి ఇప్పుడు ఎందుకు అట్లా ఇస్తారంటే ఒక మంచి చదువుకునేటువంటి సరస్వతి పుత్రుల్ని ఎంకరేజ్ చేయాలి. పుత్రుల్ని అంటే మంచి చదివే పిల్లలు వచ్చినట్లయితే ఇంకా బెటర్‌మెంట్ చేయొచ్చనే ఉద్దేశంతో ఆ ఆఫర్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు 5001 నుంచి 10,000 వరకు ఉంటే ఇక్కడ హాస్టల్ ఫీజులో 50%, ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ఇక 100% హైదరాబాద్‌లో మీరు ఎక్కడి నుంచి వచ్చినా. గేట్ కోచింగ్ కూడా మీకు ఫ్రీ ఉంటుంది. అండ్ మీ ట్యూషన్ ఫీలో కూడా 30% మీకు రాయితీ ఇస్తున్నారు. నెక్స్ట్ 10,000-15,000 ఉన్నట్లయితే సేమ్ మీకు హాస్టల్ ఫీజ్ 50%, ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజు రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు మీరు. గేట్ అయితే మీకు 100% ఫ్రీ గేట్ కోచింగు. అండ్ ట్యూషన్ ఫీజులో కూడా 25% కన్సెషన్ ఇస్తున్నారనమాట. ఇయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇస్తున్నారంటే మెరిట్ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో. నెక్స్ట్ మీకు 15,001 నుంచి 20,000 ఉన్నట్లయితే 40% మీకు ఇక్కడ హాస్టల్ ఫీజ్ కన్సెషన్ ఉంది. నెక్స్ట్ 50% అనేది ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజు. అదేవిధంగా గేట్ కోచింగ్ అయితే 100% ఉంది. అండ్ ట్యూషన్ ఫీజులో ఒక 20% కన్సెషన్ అనేది ఇస్తున్నారనమాట. అర్థమైందా? చూసుకోండి ఇట్లా. ఇది నాకు నచ్చింది. దాదాపు ఏ కాలేజ్ నాకు తెలిసి ఈ టీజీఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చేటువంటి కాలేజ్ ఇట్లా ఆఫర్ చేయట్లేదు. ఈ ఆఫర్ అనేది ఉంది కాబట్టే నేను ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను. కాబట్టి మీలో ఎవరన్నా కొంత బాగా చదివే పిల్లలు ఉన్నట్లయితే చూసుకోండి. ఇక్కడ మీ పేరెంట్స్‌కి కూడా చాలా బర్డెన్ తగ్గిస్తారు. ప్లేస్‌మెంట్ చూసారు కదా! ఏ రేంజ్‌లో వచ్చాయో. కాబట్టి ప్లేస్‌మెంట్ అనేది మీ కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లా ఎంకరేజ్ చేసేటువంటి కాలేజ్ గనుక మీరు చేరినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి ప్లేస్‌మెంట్ కొట్టే అవకాశం ఉంది. ఏ బ్రాంచ్ తీసుకున్నా. సో, ఇక్కడ వచ్చినటువంటి కంపెనీస్ మనం ఇందాక చూపించాను నీకు. ఎక్కడెక్కడ స్టూడెంట్స్ మీకు ప్లేస్ అయ్యారన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న అన్ని కంపెనీలలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా వీరి స్టూడెంట్స్ మెకానికల్ స్టూడెంట్స్ కూడా హుందాయిలో అట్లా ప్లేస్ కావడం జరిగిందన్నమాట. టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్, సిస్కో, టీసీఎస్, జెటా, పెగా, అమెజాన్ ఇలా చాలా కంపెనీస్ అనేవి ఇక్కడ రావటం అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసి టోటల్‌గా వాళ్ళ యొక్క అకాడమిక్ బ్లాక్ 1, 2, 3 ఆడిటోరియం, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుందనేది ఇక్కడ మీకు ఇచ్చాను. మీరు చూసుకోండి. చాలా బావుంటది కాలేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అనమాట. ఏది బాయ్స్ హాస్టల్ ఇలా ఉంటుంది మీకు. ఎందుకంటే చాలామంది హాస్టల్‌లో ఉండడానికి ఇష్టపడుతుర్రు కాబట్టి. అండ్ ఇది గర్ల్స్ హాస్టల్ అనమాట. శుభం అనేటువంటి గర్ల్స్ హాస్టల్ ఉంది. ఆడిటోరియం కూడా చాలా బాగుంటది. సో, ఇది రామయ్య ఆడిటోరియం అనమాట. సో, చూసుకోవచ్చు. ఇదండి. సో, ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా కావాలనుకున్నా కానీ ఈ నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. వాళ్ళ కోడ్ వచ్చేసి ఏసీ ఈజీ అనమాట. ఇది పెట్టుకోండి. అర్థమైందా? సో, ఎట్లయితే మనకి ఐఐటీ రామయ్య గారు ఉన్నారో, ఐఐటీలకి చాలా మందిని పంపించారో, అట్లా మన వైవి గోపాలకృష్ణమూర్తి గారు చాలామంది స్టూడెంట్స్‌ని జెన్‌కో, ట్రాన్స్‌కో, ఇస్కామ్ అదేవిధంగా మనకి ఏ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో గేట్ కోచింగ్ ఇచ్చి అదొక ట్రెండ్ సెట్ చేశారనమాట. సో, వారు నడిపిస్తున్న కాలేజ్ కాబట్టి అండ్ వారు మెరిట్ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి సో, ఒక మెరిట్ స్టూడెంట్‌కి బెనిఫిట్ జరగాలనే ఉద్దేశంతో సో, ఆ విషయంలో నా హెల్ప్ కూడా మీకు జరగాలి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ మీరందరూ చూస్తా ఉంటారు కాబట్టి ఈ వీడియో మీకు చేశాననమాట. కాబట్టి మంచి ఇంజినీరింగ్ కాలేజ్ ఇది. మీరు వెళ్లి చూడొచ్చు. హైదరాబాద్‌లో మీరు వెళ్లి చూసినా ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారనమాట. డాక్టరేట్స్ ఉన్నారు ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ నేను గేట్ కోచింగ్ ఈ ఇయర్ కూడా పంపించాను అన్నమాట. అర్థమైందా? సో, అటువంటి కాలేజ్ కాబట్టి మీరు ఈ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్‌లో మీ ర్యాంక్‌కి ఈ కాలేజ్‌లో ఏ సీట్ వస్తుందో చూసుకోండి.
అన్ని బ్రాంచెస్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ మంచి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ మంచి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి కాలేజ్ అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.